ప్రపంచంలోనే ది బెస్ట్ పంచాయతీరాజ్ శాఖ అవార్డు తెచ్చుకున్నందుక, లేదా మరుగున పడ్డ మారుమూల ప్రదేశాలలో గిరిజన ప్రాంతాలలో రోడ్లు వేసినందుక? పవన్ కళ్యాణ్కు 10వ ర్యాంకు ఎందుకు? హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. గత 9 నెలలుగా కూటమి ప్రభుత్వంలో మంత్రుల పనితీరు బట్టి, అలాగే ఆయా మంత్రుల ఫైల్ క్లియరెన్స్ను బట్టి మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ర్యాంకులు ప్రకటించారు. అలా ఈ ర్యాంకులలో పవన్ కళ్యాణ్ గారు 10వ ర్యాంకులో ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ గారి కన్నా బెటర్గా చిన్నబాబు నారా లోకేష్ 8వ ర్యాంకులో ఉండడమే ఇక్కడ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది. అయితే ఎవరెవరికి ఏ ర్యాంకులు అనే విషయాన్ని చూస్తే, మొదటి స్థానంలో మంత్రి ఫారూక్, ఇక 2వ స్థానంలో కందుల దుర్గేష్, 3వ స్థానంలో కొండపల్లి శ్రీనివాస్, 4వ స్థానంలో నాదెళ్ల మనోహర్, ఇక 5 డోలా బాల వీరాంజనేయ స్వామి, 6 సీఎం చంద్రబాబు, 7 సత్యకుమార్, 8 నారా లోకేష్, 9 బీసీ జనార్దన్ రెడ్డి, 10 డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, 11 సవిత, 12 కొల్లు రవీంద్ర, 13వ స్థానంలో గొట్టిపాటి రవికుమార్, 14వ స్థానంలో మంత్రి నారాయణ, 15 టీజీ భరత్. ఇలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన మంత్రివర్గంలో పనిచేసే మంత్రుల ఫైల్ క్లియరెన్స్ ఆధారంగా ఈ ర్యాంకులు ప్రకటించినట్లుగా చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడే జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు, నాయకులకు మండేది. ఎందుకంటే పవన్ కళ్యాణ్కు 10వ ర్యాంక్ ఏంటి? టోటల్గా ఈ మంత్రి వర్గంలో పనిచేసే అందరూ మంత్రుల పనితీరును బట్టి చూస్తే పవన్ కళ్యాణ్ గారికి 10వ ర్యాంకు ఎలా అంటే, ఏ ప్రతిపాదికన మీరు పవన్ కళ్యాణ్ గారికి 10వ ర్యాంకు ప్రకటించారు? పవన్ కళ్యాణ్ గారి కన్నా చిన్నబాబు లోకేష్కు 8వ స్థానం అంట, మరి చంద్రబాబు నాయుడు గారికి 6వ స్థానం. అంటే పవన్ కళ్యాణ్ గారికి గనక 2, 3, 1 ర్యాంకు గనక ఇస్తే జనాల్లో పవన్ కళ్యాణ్ అద్భుతంగా పనిచేస్తున్నాడు, ఇక నెక్స్ట్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అనే సంకేతాలు జనాల్లోకి వెళ్తాయని, ఇక్కడ చిన్నబాబుకి కావాలని 8వ ర్యాంక్ ఇచ్చి, అంటే మరీ చిన్నబాబును 1, 2 ఇస్తే బాగోదు, చిన్నబాబుకి కూడా 8వ స్థానం ఇచ్చారు కదా, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కూడా 6వ స్థానంలో ఉన్నాడు కదా అని జనాలు, ఇది చాలా నిజాయితీగా జరిగింది ఈ ర్యాంకుల పంపకం అనేది జనాల దృష్టిలోకి వెళ్ళాలని ఇచ్చారా అని జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు, అలాగే జన సైనికులు పెద్ద ఎత్తున క్వశ్చన్ రైజ్ చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చి ప్రపంచంలోనే ది బెస్ట్ పంచాయతీరాజ్ శాఖ అవార్డు తెచ్చుకున్నందుక, లేదా మరుగున పడ్డ మారుమూల ప్రదేశాలలో గిరిజన ప్రాంతాలలో రోడ్లు వేసినందుక, అటవీ శాఖలో అవినీతిని బయటకు తీసుకొచ్చినందుక, లేదా అటవీ శాఖకు సంబంధించినటువంటి భూములు కాపాడుతూ జంతువులను పరిరక్షిస్తూ అటవీ సంపదలను పెంపొందేలాగా చేసినందుక? వాస్తవానికి ఇది ఫైల్ క్లియరెన్స్ ఆధారంగా చేసిందని చెప్తా ఉన్నారు. ఈ ఫైల్ క్లియరెన్స్ అంటే ఏంటి? ఆయా మంత్రుల దగ్గరికి వచ్చినటువంటి ఫైల్ క్లియరెన్స్ ఆధారంగా చేశారంటున్నారు. అంటే వాళ్ళ దగ్గరికి ఏ ఫైల్ వచ్చినా కూడా ఆ ఫైల్కి సంతకం పెట్టేసి పంపించేస్తే ఆ మంత్రి మంచిగా పనిచేసినట్టు. ఇప్పుడు లిటిగేషన్ ఫైల్స్ వస్తాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి శాఖలు ఏంటి? గ్రామీణ నీటిపారుదల, అలాగే పంచాయతీరాజ్, అలాగే అటవీ శాఖ, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇప్పుడు ఉదాహరణకి పంచాయతీరాజ్ తీసుకుందాం. ఏదో ఒక లిటిగేషన్ ఫైల్ వస్తుంది, పవన్ కళ్యాణ్ గారు గుట్టిగా సైన్ చేసేస్తే ఆ ఫైల్ క్లియరెన్స్ అయిపోతుంది. అలా పవన్ కళ్యాణ్ గారికి అప్పుడు ర్యాంకు మెరుగుపడుతుంది. ఇలా అడ్డదిడ్డంగా ఫైళ్ళ మీద సంతకాలు పెట్టేసి పంపించేస్తే మంచి మంత్రిగా పేరు సంపాదించుకోవచ్చా, మంచి ర్యాంక్ ఇస్తారా అనే క్వశ్చనే రైజ్ అవుతుంది. అంటే దీంట్లో ఏ ఫైల్ బాగుంది, అసలు ఈ ఫైల్లో నిజాయితీ ఉందా లేదా, ఈ ఫైల్ క్లీన్గా ఉందా లేదా అనేది చూస్తారు కదా. ఇలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా తన దగ్గరకు వచ్చిన ఫైల్స్లో లిటిగేషన్స్ కానీ, ఎవరైనా రికమెండేషన్స్ కానీ, ఇవన్నీ ఇలాంటి ఫైల్స్ ఉంటే ఆయన ఖచ్చితంగా వాటిని రిజెక్ట్ చేసేస్తాడు. అలా ఆయన రిజెక్ట్ చేసి ఉండొచ్చు. ఈ 9 నెలల పరిపాలన బట్టి చూస్తే ఏ మంత్రి సీన్లో కనబడుతున్నాడు? పవన్ కళ్యాణ్ తప్ప. పవన్ కళ్యాణ్ గారు చాలా నిజాయితీగా పనిచేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఆయన ఇప్పటివరకు 70 సంవత్సరాల్లో ఏ ముఖ్యమంత్రి, ఏ మంత్రి చేయని విధంగా ఆయన ఏదైతే గిరిజన ప్రాంతాల్లో, తండాలలో, ముఖ్యంగా అరకు లాంటి ప్రాంతాలకు వెళ్ళి అక్కడ రోడ్లు వేయించిన గనుడు పవన్ కళ్యాణ్. అలాగే మంచినీరు, ఇప్పుడు మంచినీటికి సంబంధించినటువంటి గ్రామీణ ప్రాంతాలకు కూడా ఇవాళ వాటికి సంబంధించినటువంటి నిధులు కానీ, అక్కడ
ఏదైతే గ్రామాల్లో నీటి సరఫరా జరగడానికి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. అలాగే అటవీ శాఖకు సంబంధించి, అలాగే పంచాయతీరాజ్కి సంబంధించి, ఇలా ఆయనకు సంబంధించిన ప్రతి పనిని కూడా పర్ఫెక్ట్గా చేసుకుంటూ పోతున్నాడు. ఇలా ఎవరిని అడిగినా కూడా పవన్ కళ్యాణ్ గారు నెంబర్ 1గా పనిచేస్తూ ఉన్నాడు అని చెప్తున్నారు. మరి అలా పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ గారికి 10వ ర్యాంక్ ఇవ్వడం, చిన్నబాబుకి 8వ ర్యాంక్ ఇవ్వడం, ఈయన 6వ ర్యాంక్ తీసుకోవడం, ఇది కావాలని పవన్ కళ్యాణ్ గారిని తగ్గించినట్లు కాదా అనే క్వశ్చన్ రైజ్ అవుతా ఉంది. ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం, గత కొన్ని రోజులుగా నారా లోకేష్ను పవన్ కళ్యాణ్ను కంపేర్ చేసి ఆయనకు కూడా డిప్యూటీ సీఎం ఇవ్వాలని కొన్ని రోజులు ఆతతంగం నడిచింది. ఇలా పవన్ కళ్యాణ్ గారిని తప్పించడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారా? పవన్ కళ్యాణ్ సరిగ్గా పనిచేయట్లేదు, 10వ ర్యాంక్ ఇచ్చారని జనాల్లోకి నెగిటివ్గా తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నట్లుగానే కనబడతా ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి 10వ ర్యాంక్ ఇచ్చారంటే పవన్ కళ్యాణ్ సరిగ్గా పనిచేయట్లేదనే కదా. అంటే ఆయన దగ్గరకు వచ్చిన ఫైల్ని ఈయన సంతకాలు పెట్టి పంపించట్లేదు. ఆ ఫైల్ ఎట్లా ఉండని, లిటిగేషన్ ఉండని, ఎన్ని రికమెండేషన్స్ ఉంది, సంతకాలు పెట్టి పంపించేస్తే బెస్ట్ మంత్రి అయిపోతాడా? ఇది మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ ఉద్దేశంతో చేశారో ఏంటో కానీ దీనిపైన మాత్రం చాలా నెగిటివ్గా జనాలు మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా పొలిటికల్ అనలిస్టులు కానీ రాజకీయాలకు అతీతంగా చాలామంది ఈ విషయాన్ని గురించి మాట్లాడుతున్నారు. మేము చూస్తున్నంత వరకు ఈ 9 నెలల కాలంలో సీన్లో పర్ఫెక్ట్గా పనిచేసుకుంటూ వెళ్తుంది పవన్ కళ్యాణ్ ఒక్కరే. కానీ పవన్ కళ్యాణ్కు 10వ ర్యాంక్ ఇచ్చారంటే దీనిలో ఉద్దేశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని తగ్గించాలి. మరి పవన్ కళ్యాణ్ గారికి మెరుగైన ర్యాంక్ ఇస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మంచిగా పనిచేస్తున్నారనే సంకేతాలు జనాల్లోకి వెళ్తాయి. అలా జనాల్లోకి వెళ్తే రేపు ముఖ్యమంత్రి అభ్యర్థి పవన్ కళ్యాణ్ అంటారు. అందుకే పవన్ కళ్యాణ్ గారికి అంత సీన్ ఇవ్వకూడదనే ఉద్దేశంతో తగ్గించారనే ప్రచారం పొలిటికల్ అనలిస్ట్తో పాటు సాధారణ ప్రజలు, అలాగే చాలామంది రాజకీయ నిపుణులు కూడా మాట్లాడుకుంటున్నారు. దీన్ని బట్టి చూస్తే పవన్ కళ్యాణ్ గారిని తగ్గించే కార్యక్రమాలు జరుగుతున్నాయనేది అందరికీ అర్థమైన సత్యమే.